ఎందుకంటే అంత కంగారు పడతారు? ఏదో వేడి చేసినట్టుంది. వేడిగా జనకి ఎన్నాళ్ళ నుంచి ఎందుకు? మనుషులు తర్వాత జబ్బులు లేకుండా ఉంటాయండి. ఐఎమ్ సారీ, టీబీ అటాక్ అయింది, బాగా ముదిరింది, వెంటనే సరైన ట్రీట్మెంట్ అవసరం. నాకు తెలిసిన స్పెషలిస్టు మద్రాసులో ఉన్నాడు, లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. మీరంతగా ఆధారపడక్కర్లేదు, క్యూర్ అయిపోతుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి. నీకు తెలియచానికి ముందు జాగ్రత్త చాలా అవసరం. పొరపాటు నీకేదైనా అయిందనుకో, నేను నలుగురు ఏమైపోతాం? అనాథలమే కదా. నువ్వు ఊరుకో. పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో, పాల్కోవా, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కోండి. ఇలాగా మిస్టర్, మిస్టర్, ఏడు మీ అబ్బాయా నా బెర్త్ మీద పడుకున్నాడు? మా అబ్బాయా? నాకు ఇంకా పెళ్ళే కాలదయ్యా బాబు, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఏమండి, చిన్న కనిపించట్లేదండి. చిన్న, చిన్న, ఏమండి, మా బాబు లేదమ్మా. చిన్న, చిన్న, ఏమండి, ఇక్కడ చిన్న అబ్బాయి చూసారా? నాకు తెలియదమ్మా. చిన్న, ఇక్కడ కూడా కనిపించట్లేదండి బాబు. చిన్న, అయ్యో, ఏం చేసేటండి? ఏమైపోయాడు? హాయ్. సీత, సుబ్బరామయ్య గారు మొత్తానికి సాధించారు. ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు. చాలయ్యా. అబ్బా, ఏమిటి చేతస్థం కృష్ణ? చేదస్తం అంటారేనండి, షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అంటే సామాన్యమా? మా నోళ్ళు చక్కెర కదండి. సీత, చూసావా? ఎవరండి అబ్బాయి? గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు.